మీ మీద ఏదైనా అటాక్ లాంటిది ఎప్పుడైనా జరిగింది? ఆశిష్ బార్ వెళితే ఆ బార్ నడుస్తాం చూడండి, లోపలికి వెళ్ళి ఏంటి ఇంకా ఎందుకు క్లోజ్ చేయలేదంటే వీళ్ళిద్దరు వెళ్ళారు, కానిస్టేబుల్స్ వెళ్ళారు. ఇక్కడ లోపల ఉన్నవాళ్ళు వీళ్ళ మీద గ్లాసులు విసిరేయడం ఇవన్నీ చేసి దిగి లోపలికి వెళ్ళారు. 4 ఉన్నారు, అందులో 2 చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు. సో వీళ్ళందరినీ పట్టుకొచ్చాం, బయటికి పట్టుకొచ్చి బండిలో వేసి బయలుదేరి వెళుతున్నప్పుడు సడన్ గా చెవి పక్క నుంచి అని ఒక సౌండ్ వచ్చింది. బుల్లెట్ చూడగానే ముందున్న గ్లాసు విరిగిపోయి పడింది. అప్పుడు సడన్ గా వెనక్కి తిరిగి చూస్తే ఇందులో మెయిన్ ఎవరైతే ఉన్నాడో అతని చేతిలో ఒక చిన్న పిస్టల్, దాంతో ఫైర్ చేసి జీప్ ఆపేసి అక్కడ వీళ్ళిద్దరిని సర్చ్ చేసి ఇతని దగ్గర పిస్టల్ లోపల కొన్ని రౌండ్స్ కూడా దొరికి, ఇంకొక అతని దగ్గర ఒక రాంపురి నైఫ్ అని దొరికి. సో వీళ్ళిద్దరు ఎవర్రా బాబు అంటే కానిస్టేబుల్స్ కూడా కొత్త వాళ్ళు. సో వాళ్ళు కూడా మాకు తెలియదు సార్ అన్నారు. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. సో వాళ్ళు కూడా మాకు తెలియదు సార్ అన్నారు. సరే అని ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఈ వైర్లెస్లో మెసేజ్ ఇచ్చేసాడు వెంటనే, ఈ విధంగా జరిగింది అనేసరికి మా ఇన్స్పెక్టర్లు నైట్ రౌండ్లో ఉన్న వాళ్ళంతా వచ్చి వీళ్ళిద్దరిని చూస్తారు, వీళ్ళు మోస్ట్ నోటోరియస్ గుండాస్ సార్ ఇక్కడ. అప్పుడు నాకు తెలియదు ఈ విధంగా ఈ విషయం అన్నది. అదే ఛార్జ్ తీసుకుని అప్పుడే ఒక 1 వీక్ అయింది అంతే. సో ఆ తర్వాత వీళ్ళ హిస్టరీ తీస్తే ఒకతని మీద 32 కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి సార్? ఇవే అన్ని ఈ అసాల్ట్, ఒక మర్డర్ కేసు, 2 మర్డర్ కేసులు, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. తప్పించు తిరుగుతున్నారు వీళ్ళు? లేదు, అరెస్ట్ అయ్యారు, తర్వాత బెయిల్ మీద ఉన్నారు. ఆ విధంగా వచ్చి తర్వాత ఈ కేసు అంతా తీసుకుని ఒక అప్పుడు టాడా చట్టం ఉండేది. సో టాడా చట్టంలో వీరిద్దరిని టాడా సెక్షన్ లో కూడా వేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ట్రయల్ నడిచింది. ఎందుకంటే నేనే ఉన్నాను కాబట్టి నేనెవరు ఇన్వెస్టిగేట్ చేసుకుంటే దాన్ని క్రైమ్ బ్రాంచ్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే క్రైమ్ బ్రాంచ్ ఇవ్వడం. సో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దానికి ఛార్జ్ షీట్ వేశారు. వేసిన తర్వాత అతనికి ఫైనల్గా శిక్ష పడింది. శిక్ష పడిన తర్వాత జైల్లో ఉండగానే తను చనిపోయాడు. అంటే ఇప్పుడు జరిగింది, మొన్నటికి ఇది జరిగింది 1993. ఆ తర్వాత అతనికి టాడా కేసులు, తర్వాత ఏం చేశాడంటే ఇతను కోర్టులో ఉన్న పేపర్స్ ను కూడా తన ప్రాబల్యం ఉపయోగించి వాటిని కూడా డిస్ట్రాయ్ చేయించే ప్రయత్నం, తారుమారు చేసే ప్రయత్నం, అవి కూడా జరిగింది. కాబట్టి మళ్ళా కేసు మొత్తం మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది. తర్వాత నేను అడిషనల్ డీజీగా ఉన్నప్పుడు వెళ్ళి సాక్ష్యం ఇచ్చాను. మళ్ళీ మీరు అడిషనల్ డీజీగా ఉన్నా మళ్ళీ వెళ్ళారు? 2016, 2017లో వెళ్ళి సాక్ష్యం ఇచ్చాను నేను. సో అదంతా అయిన తర్వాత 2017లో అతనికి శిక్ష పడింది. ఆ తర్వాత లోపల ఉండగానే అతను అక్కడ చనిపోయడం జరిగింది. ఇంకొక వ్యక్తికి కూడా శిక్ష పడింది.